మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైల్వే కోడ్ ఇన్ఛార్జిగా నన్ను ప్రకటించినందుకు, నా మీద నమ్మకం ఉంచి ఇన్ఛార్జిగా ప్రకటించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నా మీద నమ్మకం ఉంచి టికెట్ అనౌన్స్ చేసిన టికెట్ మళ్ళీ అరవ శ్రీధర్కు ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం. అది సారు పవన్ కళ్యాణ్ గారిని నేను అడిగిన వెంటనే ఆయన కూడా నా మీద నమ్మకం ఉంచి అరవ శ్రీధర్ టికెట్ ఇవ్వడం ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. ఎన్డీఏ కూటమి జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ కోడూరు నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలవడం ఇది ప్రజలకు ఎన్ని జన్మలకు నా రుణం తీర్చుకోలేను. ఆ విధంగా ప్రజలు నన్ను ఆశీర్వదించినందుకు వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 ఫైళ్ల మీద సంతకం పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఆ విధంగా ఉంటుంది, అంత మంచిగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ మెగా డిఎస్సి 16,000 పోస్టులు పైచిలుకు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సంతకం. ల్యాండ్ టైటిల్ అనే విషయము జగను ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా ఉండడం చూసి సీఎం గారు ఆ రోజే మాట ఇవ్వడం జరిగింది, దాన్ని రద్దు చేస్తానని. అదే విధంగా మాట ప్రకారం కట్టుబడి రెండో సంతకం రద్దు చేయడం జరిగింది. అది ప్రజలకు ఎంతో ఉపయోగకరం. మూడో సంతకము పెన్షన్ అనేది 4,000 ఖచ్చితంగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చే దాని ప్రకారం మాట తప్పకుండా మూడో సంతకం పెట్టడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పరిపాలించడం జరిగింది. ఏ అభివృద్ధి అని కోడూరు నియోజకవర్గంలో జరగలేదు. ఒక బస్ స్టాండ్ చూస్తే సిగ్గుచేట బస్ స్టాండ్ కూడా కట్టడం జరగలేదు. నేను ప్రతిసారి పోయినప్పుడు ప్రజలను కోరిన 20 years వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి, కోడూరు నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని చెప్పడం జరిగింది. ఆ మాట నన్ను నమ్మి ప్రజలు జనసేన అభ్యర్థిని గెలిపించడం జరిగింది. మొట్టమొదటిగా కోడూరు నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గంగా రాష్ట్రంలోనే తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాను.